లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ శ్రేణులు శత్రువులు కాదు, ఒకే ఒక్కడు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే మాకు శత్రువు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని, పెద్దారెడ్డికి వత్తాసుగా ఏ వైసీపీ నాయకుడు వచ్చినా వదిలిపెట్టము అంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలెవరూ కూడా పెద్దారెడ్డితో అంట తిరిగి జీవితాలను బలి చేసుకోవద్దని జేసీ హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఏమి చేసినా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు కొడకల్లారా. ఏమేమి మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మా వద్దు. మేము కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకంతా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా బాబా. మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు, మాట్లాడరు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్గా పోయినాం, ఫైజ్ లీగల్గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్గా పోతున్నాం. ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు, ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్గా పోతాను. తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి.